హాయ్ అండి. మా పిల్లలైతే ఈరోజు వరలక్ష్మి వ్రతం చేస్తున్నావు కదమ్మా, ఇంట్లోనే ఉంటాము అని గోల చేశారు. వాళ్ళు ఉండడం వల్ల పని లేట్ అవుతుంది కానీ యూజ్ అయితే ఏమీ ఉండదు. అందుకని ముందు పిల్లల్ని స్కూల్కి రెడీ చేసి పంపించేశాను. ఇక మా పూజ అయిపోయిన తర్వాత వాళ్ళని లంచ్ టైంలో తీసుకొచ్చి ఇట్లాగా వాళ్ళ చేత కూడా అక్షింతలు వేయించి అమ్మవారికి నమస్కరించుకున్నారనమాట. ఇక్కడ మా వాడు చూడండి నమస్కారం చేసుకోమంటే చేతులు ఎలా తిప్పుతున్నాడో. ఇంకిద్దరు నమస్కారం చేసేసుకున్న తర్వాత వాళ్ళకి స్కూల్కి టైం అవుతుందని ఇంకా భోజనం అయితే పెట్టేశాను. మధ్యాహ్నం ఇంటికి వస్తే మళ్ళీ మేము వెళ్ళము అని గోల్ చేస్తారేమో అని క్యారేజ్ ఇచ్చి వద్దామని అనుకున్నాము. కానీ అమ్మవారికి అక్షింతలు అవి వేసి దండం పెట్టుకుంటారు కదా అని ఇంటికే తీసుకొచ్చాము. మా వాడు అన్ని పాటలో యాక్టివ్గా ఉంటాడు. ఇక భోజనం చేయాలంటే ఇంకా మామూలుగా ఉండదన్నమాట వాడితో. వర్ణిక అయితే మార్నింగ్ స్కూల్కి వెళ్ళేటప్పుడే అడిగింది, అమ్మవారి డెకరేషన్ చేశాక ఉంచమ్మ మేము వచ్చేదాకా అని. ఈరోజు ఏం కాదులే అమ్మ, రేపు వరకు ఉంటుంది అని చెప్పాను. వచ్చి అంతా చూశాక ఇద్దరు అయితే చాలా హ్యాపీ అనమాట. బాగా చేసావమ్మా, అమ్మవారు అంతా బాగుంది అని చెప్పింది. భోజనం చేసిన తర్వాత పిల్లల్ని అయితే స్కూల్కి పంపించేసి నేను కూడా భోజనం చేశాను. లక్ష్మీ వ్రతం మంచిగా జరిగింది. మనసుకు కూడా చాలా ప్రశాంతంగా అనిపించింది. అమ్మవారి ఆశీస్సులు మాతో పాటు మీకు కూడా ఉండాలని కోరుకుంటూ అందరికీ కూడా వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. శ్రీమాత్రే నమః.